కొన్ని రోజుల నుంచి మనసు చాలా బరువుగా అనిపిస్తుంది. ఏం కావాలో తెలియదు, కానీ ప్రశాంతత మాత్రం కావాలి. అలాంటి సమయంలోనే ఈ ప్రయాణం మొదలైంది. అదే ఒంగోలు నుంచి భైరవకొన ప్రయాణం. సో మనకి ఒంగోలు నుంచి భైరవకొన డిస్టెన్స్ విషయానికి వస్తే 150 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది. ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు రూట్ అనేది మారింది. హైవే అయితే వేయడం జరిగింది. ఫ్యామిలీస్తో చాలా ప్రశాంతంగా అయితే వెళ్ళొచ్చు. సో మధ్యలో ఒక 3 to 4 కిలోమీటర్స్ మటుకు కొంచెం రూట్ అయితే బాగోదు, బట్ మిగతా రూట్ అంతా మటుకు మొత్తం హైవే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. ఈ ట్రిప్ లో మేము 3 టెంపుల్స్ అయితే కవర్ చేసాము. ఒళ్ళూరమ్మ దేవత టెంపుల్, జమ్మలపాలెంలో ఉన్న 1116 శివలింగాల ఆలయం, అలాగే మాలకొండ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. సో ఈ ట్రిప్ లో ఈ 3 కూడా కవర్ చేసాం. సో వాటి గురించి కూడా ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలన్నది కూడా ఈ ఫుల్ లెంత్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. సో ముందుగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మా ట్రిప్ స్టార్ట్ అయింది ఒంగోలు నుంచి. ఉదయం టైం కాబట్టి రోడ్లు ఖాళీగా ఉన్నాయి, చల్లని గాలి, మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో రోడ్ ట్రిప్ అంటే ఫాస్ట్గా వెళ్ళడం కాదు, స్లోగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడమే. సో మేము అలాగే ట్రిప్ని అయితే స్టార్ట్ చేసాం. సో మేము మొదటగా ఆగిన ఆలయం ఏంటంటే ఒళ్ళూరమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. సో ఇది గ్రామదేవత ఆలయం అన్నమాట. సో ఒంగోలులో ఉన్న ప్రజలకి దీని గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒంగోలు ప్రజలే కాదు, సో ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే, సో ఈ దారి నుంచి ఏ ఊరు వెళ్తున్నా సరే ఖచ్చితంగా అమ్మవారి ఆలయం దగ్గర ఆగి అమ్మవారిని దర్శించుకునే వెళ్తారన్నమాట. సో అంత స్పెషల్ మాట అమ్మవారు ఇక్కడ. సో ఈ టెంపుల్ గురించి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తూ నేను తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మటుకు ఇక్కడ నుంచి మనం ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. సో తర్వాత మేము వెళ్ళింది జమ్మలపాలెంలోని 1116 శివలింగాలు కలిగిన ఆలయం అన్నమాట. గుడి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ గుడిని శ్రీ పంచముఖేశ్వర ఆలయంగా పిలుస్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి టెంపుల్ కనబడుతుంది. చూశారు కదా, ఇదేమాట టెంపుల్ ఎంట్రన్స్. సో ఇక్కడ అడుగు పెట్టగానే చుట్టూ చాలా సైలెన్స్గా ఉంది. సో 1116 శివలింగాలు అన్నీ ఒకే చోట ఉన్నాయన్నమాట. సో ఇక్కడ జనాలు కూడా ఎవరు పెద్దగా మాట్లాడరు. సో నెమ్మదిగా నడుస్తూ దర్శనం చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్నంతసేపు మనసైతే చాలా ప్రశాంతంగా అయితే మారిపోతుంది. సో చూసారు కదా, సో చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. సో ఇక్కడ శివరాత్రి రోజు మనం ఊహించలేం, సో అంతమంది క్రౌడ్ అయితే ఇక్కడికి వస్తారు. మాక్సిమం ఇది మనకి ఒంగోలుకి అతి సమీపంగానే ఉంది కాబట్టి, సో ఇంకా ఎవరైనా ఒంగోలు ప్రజలు కానీ, సో చుట్టుపక్కల ప్రజలు కానీ ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ మాట ఇది. సో అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మేము తర్వాత ఆగిన ప్లేస్ వచ్చేసి మాలకొండ నరసింహస్వామి టెంపుల్ మాట. ఇది కొండ మీద ఉంటుంది ఈ ఆలయం. నడుచుకుంటూ వెళ్ళేవారికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ పర్లేదు. సో నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అలాగే మనకి ఇక్కడ బైక్స్, అలాగే కార్స్, ఆటోస్ ఇలా అన్నీ కూడా పైకి వెళ్తాయి, కానీ ఎక్కే ఈ ప్రయాణంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఈ కొండ అనేది ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మేము ఒక చిన్న మిస్టేక్ అయితే చేసాం. అదేంటంటే మేము ఈ ట్రిప్ అనేది ఆదివారం అయితే స్టార్ట్ చేసాం. సో యాక్చువల్లీ ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ మనకి ఓన్లీ సాటర్డే ఉంటుంది. సో మాలో కొంతమందికి తెలుసు, బట్ ఏంటంటే ఒకసారి వెళ్ళి చూద్దాం అనే విధంగా వెళ్ళి చూసామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ మనకి శనివారం ఒక్కరోజే ఉంటుంది, అది కూడా సాయంత్రం 6 వరకే ఉంటుందంట. సో 6 దాటిన తర్వాత లైన్లో ఒక 1000 మంది ఉన్నా కానీ వెనక్కి అయితే పంపించేస్తారు, కానీ మనకి దర్శనానికి అయితే పంపించరు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. సో అందుకనే చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కింద స్టే తీసుకుంటారనమాట. టెంపుల్కి సంబంధించిన రూమ్స్ అనేవి కింద ఉంటాయన్నమాట. సో అక్కడ వచ్చి ఒక రోజు ముందే వచ్చి బుక్ చేసుకుని అక్కడ ఉంటారు. దాని తర్వాత ఎర్లీ మార్నింగే దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుంటారన్నమాట. ఇదే పై కొండ మీద ఉంటే అక్కడి నుంచి, సో దీన్ని ఎంట్రన్స్ చూడండి, ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనకి పైన కనబడుతుంది కదా, సో అదే మాట గుడి. ఇక్కడ నుంచి ఇంకా అది కొంచెం దూరం ఉంటుందన్నమాట. సో ఇంకా కొండ ఎక్కాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడతో మటుకు కార్ కానీ బైక్స్ కానీ ఏవైనా సరే ఇక్కడతో ఆగిపోవాలి. ఇక్కడ నుంచి మటుకు నడుచుకుంటూ వెళ్ళాల్సిందేమాట. సో ఈ ఆలయ చరిత్ర గురించి నేను సపరేట్గా అయితే ఒక వీడియో అయితే చేసి షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చేసి పెడతాను. సో అది మిస్ కాకండి. సో ఇప్పుడు మనం అయితే డైరెక్ట్గా భైరవకొన అయితే వెళ్ళిపోదాం. మనం భైరవకొన ఎంటర్ అవ్వగానే మనకి చుట్టూతో కొండలతో చాలా ప్రకృతి చాలా అందంగా అయితే ఉంటుంది. ఈ ప్లేస్లో చాలా పీస్ఫుల్, అలాగే రాళ్ళ మధ్యలో ఆలయాలు, చుట్టూ ప్రకృతి చాలా అందంగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కూర్చుంటే టైమ్స్లో అయిపోయినట్టే అనిపిస్తుంది. సో ఎక్కువ మాటలు అవసరం లేదు, కూర్చుంటే చాలు, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అన్నమాట. సో మనం భైరవకొన ఎంట్రన్స్ అవ్వగానే, సో ఇక్కడ మనం భైరవకొనలో చూడాల్సింది మెయిన్గా భైరవకొన వాటర్ ఫాల్స్, అలాగే శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. సో భైరవకొన రాగానే ముందు మనం దర్శించుకోవాల్సింది స్వామివారిని. సో అందుకనే ముందుగా మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం. సో అక్కడి నుంచి మేము ముందుకు వచ్చిన టికెట్ తీసుకొని క్యూ లైన్లో ముందుకు రాగానే కనబడుతుంది కదా స్వామివారి దేవాలయం అన్నమాట. సో స్వామివారి కాదు, ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉంటాయి. సో అన్నీ కూడాను ఏకశిలలోనే నిర్మించారన్నమాట. సో అందుకని ఇది ఇక్కడ బాగా ప్రత్యేకత అన్నమాట. సో ఇక్కడ చూస్తున్న చుట్టుపక్కల అన్ని గుళ్ళలను అయితే మేము దర్శించుకున్నాము. సో ఇక్కడ మనకి చాలా శివలింగాలు అయితే మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతాయి. సో అన్ని కూడా మనకి ఇక్కడ ఏకశిలతో నిర్మించారన్నమాట.
సో అదే దీనికి ఇక ప్రత్యేకత అనమాట. సో చుట్టూతా ప్రకృతి వాతావరణం చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా తర్వాత చూడాల్సిన ప్లేస్ వాటర్ ఫాల్స్ అనమాట. సో భైరవకొన వాటర్ ఫాల్స్ అంటే చాలా ఫేమస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కనబడుతుంది కదా. సో మేము వచ్చింది వింటర్ సీజన్లో. సో వాటర్ ఫ్లోటింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది, వర్షాకాలంలో ఇంకా ఎక్కువ ఉంటుందంట. సో ఒక్కొక్కసారి వర్షాకాలంలో వాటర్ మొత్తం నిండిపోయి కిందకు వచ్చేస్తుంది. సో అప్పుడైతే కింద మనకి ఎంట్రీ కూడా ఉండదు. సో అంత బాగా పడతాయి అన్నమాట పైనుంచి వాటర్ ఫాల్స్. సో ప్రజెంట్ వింటర్లో ఉంది కదా, వింటర్లో ఉన్నప్పటికీ సో వాటర్ అనేది మటుకు చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో మేము దిగి ఎంజాయ్ అయితే చేసాము ఫుల్గా. చూసారు కదా. సో మీకు దూరం నుంచి చూస్తుంటే అది లైట్గా కనబడుతుంది, సో లోపలికి వెళ్ళి దిగితే తెలుస్తుంది సో అక్కడ వాటర్ ఫాల్స్ ఎంత ఫోర్స్గా పడుతున్నాయి అనేది. సో మేమైతే ఫుల్గా దిగి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాం. సో ఓన్లీ బ్యాచిలర్స్ వీళ్ళే కాకుండా ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి రావచ్చు. సో సపరేట్గా ఇక్కడ మనకి కింద రూమ్స్ కూడా మనకి ఫుడ్కి స్టేకి కూడా మనకి ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉంది. సో అక్కడైతే మేము ఫుల్గా చిల్ అయ్యి ఆడుకొని ప్రశాంతంగా కాసేపు ఎంజాయ్ అయితే చేసాము. ఈ ట్రిప్ నాకు ఒకటైతే గుర్తు చేసింది, ప్రయాణం అంటే చాలా దూరం వెళ్ళడం కాదు, మనసు కాస్త తేలిక పడితే అదే చాలు. సో మీకు కూడా ఎప్పుడైనా లైఫ్ హెవీగా అనిపిస్తే ఇలాంటి ప్లేసెస్ ట్రై చేయండి, కాస్త పీస్ అయితే దొరుకుతుంది, హ్యాపీగా అయితే మీ మైండ్ రిఫ్రెష్ అయితే అవుతుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏ ప్లేస్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.